వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. ముందుగా హెడ్లైన్స్. కోనసీమ జిల్లా రాజోలులో దివ్యాంగులకు ట్రైసైకిళ్లు పంపిణీ. దివ్యాంగులు మనోధైర్యంతో ముందుకు సాగాలన్న ఎమ్మెల్యే దేవా. బాపట్ల జిల్లా రేపల్లిలో తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ కూటమి ప్రభుత్వం చేసిన పనులను ప్రజలకు వివరించిన మంత్రి. మెదక్ జిల్లా వ్యాప్తంగా ఫ్రైడే డ్రైడే కార్యక్రమం వ్యక్తిగత పరిశుభ్రత పాటించినట్లయితే ఎలాంటి రోగాలు దరిచేరవన్న కలెక్టర్. టిప్పర్ లారీలు అధిక లోడుతో గ్రామీణ ప్రాంత రోడ్లను చీల్చుకుంటూ ప్రజల ప్రాణాలకు ఆరోగ్యాలను పాడు చేస్తుండటంతో సామాజిక బాధ్యతతో వాటిని అడ్డుకునేందుకు నిరాహార దీక్షకు దిగుచున్నానని సామాజిక కార్యకర్త మేకల కృష్ణ తెలిపారు. కాకినాడ జిల్లా మండల కేంద్రం శంఖవరంలోని విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత పాలకుల కాలంలో టిప్పర్లు అధిక సంఖ్యలో అధిక లోడుతో వెళ్లుచున్న తరుణంలో ప్రజలు అసౌకర్యానికి గురయ్యారు. వాటిని అడ్డుకుంటే ప్రజలపై అక్రమ కేసులు బనాయించి భయభ్రాంతులకు గురి చేశారన్నారు. నేడు వాటికంటే అధిక వందలాది టిప్పర్లు నిరంతరాయంగా తిరుగుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన దీక్షకు ఇప్పటికే ప్రజల నుండి ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దతు లభిస్తుందని తెలిపారు. రాజకీయ కార్యకర్తగా ముందుకెళ్తున్న తరుణంలో ఒక సంవత్సర కాలం నుంచి పైడిపాల నుంచి కచ్చిపూడి వరకు R&B రోడ్డు పైన అధిక బరువులు గల క్వారీ లారీలు, లాటరైట్ లారీలు తిరగడం వల్ల ప్రజలు తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడుతున్నారు. ఈ ఇబ్బందులు అన్నీ కూడా ప్రజలు బయటకు చెప్పుకోలేని సమస్యతో ఉద్యమాలకు రాలేని స్థితిలో ఉన్నారు. కారణం ఏంటంటే గత ప్రభుత్వాలు సుమారు 4-5 కేసులు బనాయించడం వల్ల ప్రజలు అడ్డుపోతూ మానసిక ఆందోళన చెందుతున్నారు. ఈ రోడ్డుకు సంబంధించి సుమారు 8 గ్రామాలలో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కారణం ఏంటంటే రోడ్డుకి ఇరువైపులా ఉన్న ఇళ్ళు పునాదులు నాశనం అయిపోయి, అదేవిధంగా విద్యార్థులు బిక్కుమంటూ స్కూల్కి వెళ్తున్నారు. ప్రతి తల్లిదండ్రులు కూడా విద్యార్థులను దేబెట్టి మళ్ళీ స్కూల్ నుంచి తీసుకొచ్చే దుస్థితి ఏర్పడింది. కాకినాడ జిల్లా తుని మండలం లోవా కొత్తూరు శ్రీ తలంపులమ్మ తల్లి ఆలయంలో సప్తనది జలాల అభిషేకాలతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని దేవస్థానం కార్యనిర్వహణ అధికారి పి విశ్వనాథరాజు తెలిపారు. ఆషాఢ మాసంలో అమ్మవారికి ప్రతి శుక్రవారం నియోజకవర్గంలోని ఆయా గ్రామాల మహిళా భక్తులు పసుపు కుంకుమ సారే సమర్పణ కార్యక్రమాన్ని ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. మాజీ ఎంపీపీ గాడి రాజాబాబు ఆధ్వర్యంలో ఆయా గ్రామాల మహిళా భక్తులు అమ్మవారికి వారికి పసుపు కుంకుమ సారే సమర్పించి కుంకుమార్చనలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్ అంకమరెడ్డి రమేష్, లోవా దేవస్థానం చైర్మన్ పెంటకోట భాస్కర్, సత్యనారాయణ, కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ పెనుముచ్చు నాగేశ్వరరావు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తుని మండలం లోవ గ్రామంలో వెంచేస్తున్న శ్రీ 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 తలంపులమ్మ అమ్మవారి ఆషాఢ మాస మహోత్సవాలు 4 రోజుల పాటు దిగ్విజయంగా నిర్వహించడానికి తగ్గ ఏర్పాట్లన్నీ చేస్తున్నాం. ఇందులో భాగంగా ప్రతి ఆదివారం ఒక విశేష లక్షార్చన, మొదటి ఆదివారం 1,00,000 కుంకుమ పూజ, 2వ ఆదివారం 1,00,000 గాజులు, రేపు వచ్చే ఆదివారం నాడు అమ్మవారికి సుమారు 5 టన్నుల కూరగాయలతోటి శాకంబరి అలంకారము, అలాగే ఆదివారం నాడు అమ్మవారికి 1,00,000 బిల్వార్చన కూడా పూజలు నిర్వహించబడతాయి. అలాగే ఈ సంవత్సరం నుంచి ఈ ఆలయంలో ఈ స్థానిక శాసనసభ్యురాలు ప్రభుత్వ శ్రీమతి యనమల దివ్య గారి ఆదేశాల మేరకు ఈ దేవస్థానంలో అమ్మవారికి ఆషాఢం సారీ చీర ఎలా ఇస్తే బాగుంటుందనే ఆవిడ సూచన మేరకు పిలుపునివ్వగా ప్రతి శుక్రవారం వేలాదిగా మహిళా భక్తుల ఆలయానికి చేరుకుని అమ్మవారికి సారీ చీర సమర్పిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ కార్యక్రమం వచ్చిన భక్తులందరికీ కూడా కూర్చోబెట్టి అమ్మవారి ప్రసాదం కుంకుమ పూజ చేయించి వారికి పసుపు కుంకుమ గాజులు జాకెట్ రేకులు కూడా
మరియు అమ్మవారి ప్రసాదం పంపిణీ చేయడం జరుగుతుంది. చాలా విశేషంగా భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. ప్రతిరోజు మా అంచనాలకు మించి భక్తులందరూ ఒక బ్యాచ్ 400. పలువురు సబ్ రిజిస్టర్ ఆఫీసులలో దొంగతనాలకు పాల్పడుతున్న నిందితులను కృష్ణా జిల్లా గన్నవరం పోలీసులు అరెస్టు చేశారు. ముద్దాయిలను వద్ద నుండి సుమారు 14 లక్షల విలువైన ప్రభుత్వ స్టాంపును మరియు స్టాంపు పేపర్లు స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ గంగాధర్ రావు తెలిపారు. సీసీ కెమెరాలో పడకుండా ఉండటానికి హెల్మెట్లు ధరించి చోరీకి పాల్పడతారని వారు తెలిపారు. వీరికి గత కొన్ని సంవత్సరాల కాలం నుండి ఎవరికి దొరకకుండా నేరాలు చేస్తున్నారని, గవర్నమెంట్ ఆఫీసులలో తాళాలు పగలగొట్టి దొంగతనం చేశారని ఎస్పీ తెలిపారు. ప్రెస్ నోట్ ఏది రాస్తున్నారు? ప్రెస్ నోట్ ప్రెస్ నోట్ ఏది రాస్తున్నారు? ప్రెస్ నోట్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు ప్రభుత్వ కళాశాల ఆవరణలో ఆధ్వర్యంలో దివ్యాంగులకు ట్రైసైకిళ్లు పంపిణీ చేశారు. వికలాంగుల సంక్షేమ శాఖ అధికారి ఏవై శ్రీనివాస్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని అర్హులైన దివ్యాంగులకు ట్రైసైకిళ్లను, వినికిడి పరికరాలు, బ్యాటరీ సైకిళ్లను ఉచితంగా అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దేవ మాట్లాడుతూ అంగవైకల్యం అనేది ఆత్మస్థైర్యాన్ని కృంగదీస్తుందని, దివ్యాంగులంతా మనోధైర్యంతో ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మండల స్థాయి అధికారులు, కూటమి నేతలు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ కాలేజీలో ఈరోజు దివ్యాంగుల కోసం ఒక శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. భారత ప్రభుత్వ సంస్థ అలింకో ఆర్టిఫిషియల్ లిమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారు 385 మందికి 77 లక్షల రూపాయలతో సుమారుగా 680 ఉపకరణాలని వారి ప్రయోజనం కోసం, దివ్యాంగుల ప్రయోజనం కోసం అందజేయటం జరిగింది. నవంబర్ 6వ తారీఖున ఒక క్యాంపు కండక్ట్ చేశారు. ఆ క్యాంపులో రకరకాలైన ఈ డిసెబిలిటీస్, అంగవైకల్యాలను గుర్తించడం జరిగింది. 7 నెలల క్రితం ఈ వికలాంగులకి ఏదైతే ఉపకరణాలు అవసరమో ఈ క్యాంప్లో మేము ప్రత్యేకంగా మా జేసీ తరఫున మేము కృషి చేసామండి. చాలా ఎక్కువ మందిని రప్పించడానికి ప్రయత్నం చేసాం. మా శాసనసభ్యుల వాళ్ళకి ముందు నుంచి కూడా మేము ఈ వెహికల్స్ కోసం చాలాసార్లు మేము నిర్వహించడం జరిగింది. అంటే పట్టణ అమలాపురానికి 400 వెహికల్స్ ప్రతి, అంటే ఎంపీ గారు ప్రోత్సాహంతో అనేక సార్లు ఈ 2 వెహికల్స్ అని రప్పించగలిగారు. కానీ మా నియోజకవర్గానికి ఇంతవరకు కూడా ఒక వెహికల్ కూడా ఇంతవరకు రాలేదండి. నిజంగా ఒక అడ్మినిస్ట్రేషన్ తెలిసిన వ్యక్తి, ఒక ఐఏఎస్లో చేసిన వ్యక్తి మన నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా రావడం నిజంగా మనకు చాలా చాలా అదృష్టవంతంగా ఉంది చెప్పాలంటే.
అందులో నమోదు చేసుకున్న తర్వాత ఆ రకంగా నమోదు చేసుకున్నటువంటి బెనిఫిషరీస్ 385 మంది బెనిఫిషరీస్ని గుర్తించి వారికి 650 ఉపకరణాలు, అంటే ఇక్కడ ఎందుకు ఉపకరణాలు ఎక్కువ వస్తుందంటే ఒక్కొక్క బెనిఫిషరీకి 2 నుంచి 3 కూడా ఇవ్వచ్చు. ఒక ఆర్థోపెడిక్ హ్యాండిక్యాప్డ్ ఉన్నాడు అనుకోండి, 80% 90% వారికి ఒక బ్యాటరీ సైకిల్, ఒక వీల్ చైరు, క్రచెస్. బాపట్ల జిల్లా కొల్లూరు మండలంలోని ఈపూరు గ్రామంలో తొలి అడుగు కార్యక్రమంలో మాజీ మంత్రి నక్క ఆనందబాబు పాల్గొన్నారు. గడిచిన సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు పాంప్లెట్ రూపంలో వివరించారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఆగస్టు నెల 15వ తేదీ నుండి ప్రారంభించబోతున్నామని ఆయన తెలిపారు. రైతు భరోసా నిధులను కూడా 20,000 రూపాయల చొప్పున అందించబోతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కొల్లూరు, వేమూరు మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రెండో హామీగా ఉన్నటువంటి ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ సంవత్సరానికి 3 ఇస్తామని చెప్పి ఇప్పటికే ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఒక సిలిండర్ గత సంవత్సరంలో ఇవ్వటం కూడా జరిగింది. ఆ పథకం మొదలైంది. 3వ పథకంగా తల్లికి వందనం. ఇంటర్మీడియట్ వరకు చదువుకునేటటువంటి పిల్లలు ఎంతమంది విద్యార్థులు ఉంటే వారందరికీ కూడా 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చాం. 67 లక్షల మంది పిల్లలకి 15,000 రూపాయలు తల్లికి వందనం అందిస్తున్నటువంటి రాష్ట్రంగా చరిత్ర పుటల్లోకి చంద్రబాబు నాయుడు గారు ఎక్కారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఉచిత బస్ సౌకర్యం ఆగస్టు 15 మొదలవబోతా ఉంది. ఆగస్టు 15 నుంచి అన్నదాత సుఖీభవ రైతాంగానికి సంవత్సరానికి 20,000 అందించే పథకం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000 రూపాయలు 3 విడతలుగా ఇచ్చింది. ఆ 3 విడతలుగా వారు ఇచ్చే సమయంలో ఈ మిగిలిన 14,000 దత్త చేసి ఇవ్వడం జరుగుతుంది. ఈ నెలలోనే ఒక విడత అన్నదాత సుఖీభావం అందించబోతున్నామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఈ విధంగా అన్ని చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిగా అడుగంటిపోయిన అభివృద్ధిని మళ్ళా దారిలో పెట్టి గ్రామాల్లో సీసీ రోడ్లు కానీ పాడైపోయిన ప్రధాన రహదారుల నిర్మాణానికి సంబంధించి అన్ని ఒకసారి జరగవు. ఆ మాట చెప్పగా ఓ వ్యక్తిని హత్య చేసి తల మొండం వేరు చేసిన కేసులో నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం డీఎస్పీ హేమంత్ కుమార్ తెలిపారు. ముదిగుబ్బ శివారులోని బైపాస్ రోడ్డు ప్రక్కన అటవీ ప్రాంతంలో ముగ్గురు కలిసి ఈ నెల 1వ తేదీ విశ్వనాథును పథకం ప్రకారం ముదిగుబ్బ శివారులోని బైపాస్ రోడ్డు దగ్గరలో గల అటవీ ప్రాంతంలోకి మద్యం సేవించడానికి నమ్మించి పిలుచుకుని పోయి కొడవళ్లతో నరికి చంపి తలా మొండం వేరు చేసి పడేసి పారిపోయారని డీఎస్పీ తెలిపారు. దొరిగలు చిన్న గుడ్డం ఇన్వైట్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ ఎ క్రైమ్ రిలేటెడ్ టు మర్డర్. ముదిగుబ్బ దొరిగలు చిన్న గుడ్డం గుట్ట వద్ద 3/7/2025 మనకి ఒక శవం కనిపిస్తుంది. అరౌండ్ 11:30 ఆ టైంలో ఆ శవం ట్రేస్ అవుతుంది మనకి. అందులో మనకి మొండెం మాత్రమే కనిపిస్తుంది. తల అబౌట్ 50 మీటర్స్ అవే ఆ పక్కన ఎక్కడో కనిపిస్తుంది అనమాట. ఈ హీనియస్ క్రైమ్ గురించి మేము చేసిన ఎఫర్ట్స్, ఏ విధంగా అక్యూజ్ని పట్టుకున్నామో, అసలు ఎందుకు జరిగింది, ఏ విధంగా జరిగింది అన్నది నేను క్లియర్గా చేస్తాను. ఫస్ట్ మనకి అఫెన్స్ జరిగిన ఆ వ్యక్తి పేరు, అంటే చనిపోయిన వ్యక్తి పేరు విశ్వనాథ్. అతని పూర్తి పేరు గుగుడే విశ్వనాథ్, ఏజ్ 42 years, ప్రెసెంట్లీ రిసైడింగ్ ఎట్ శివాలయం స్ట్రీట్. అంటే ఆయన చనిపోకముందు శివాలయం స్ట్రీట్ కదే టౌన్లో ఉండేవాడు. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఇప్పుడు విశ్వనాథ్ అనే వ్యక్తి వాళ్ళ భార్య, చెల్లెలు అంటే అతని మర్దలతోటి ఈ అక్రమ సంబంధం ఉండింది. ప్లస్ వాళ్ళిద్దరికి సంబంధించిన ల్యాండ్ ఏదైతే ఉందో అరౌండ్ 4 acres, ఈ ల్యాండ్ని ఇతనే అమ్మడానికి ప్రయత్నిస్తారనమాట. ఇది ఇలా అమ్మడానికి ప్రయత్నించినప్పుడు వాళ్ళ మామగారు ఏవైతే ఉన్నాడో వాళ్ళ మామగారు వాళ్ళ అత్తగారు సెపరేట్ అయిపోయినారు. వాళ్ళ మామగారు ఏం ఆలోచిస్తాడంటే, ఆ ల్యాండ్ నా కొడుకులు కదా ఉండాలి, ఇతను ఎట్లా అమ్ముకుంటాడు అన్న విషయం మీద మెయిన్ రివాల్వ్ అవుతుంది సిచ్యుయేషన్ మొత్తము, ఈ క్రైమ్ మొత్తము. సో ఎప్పుడైతే విశ్వనాథ్ ఈ ల్యాండ్ అమ్మడానికి ప్రయత్నిస్తాడో దానికి ఎగెన్స్ట్ గా ఆలోచించిన ఆయన మామగారు ఈ సుపారీ మాట్లాడతారు. సో మోటివ్ ఆఫ్ ద అఫెన్స్ వచ్చి ఈ ల్యాండ్ సంబంధము, ల్యాండ్.
బాపట్ల జిల్లా రేపల్లె పట్టణంలోని 3వ వార్డులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. స్థానిక నాయకులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ గత ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం చేసిన పనులను ప్రజలకు వివరించారు. యువతకు 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు మంత్రి లోకేష్ కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు. ఈ నెలలోనే అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తామని మంత్రి అనగాని వెల్లడించారు. పాంప్లెట్ ఒకటి సార్ ఇబ్బంది లేదు కదా, నేను ఇబ్బంది తెలుసుకున్నా వచ్చావు. ఇల్లు కట్టుకోవచ్చు, కొత్త ఇస్తాము కట్టాలి కదా, మనం ఇస్తాం. గడిగా అప్పుడే ఇచ్చావా? ఏం చదువుతున్నారు వాళ్ళు? పెళ్ళి అయిపోయింది ఇక్కడ. వెరీ గుడ్. బాగా రామకృష్ణ మా అవర్ణ మేడం. ఓకే సార్. ఏడా ఉన్నాయి మా ప్రభుత్వం సమస్యలు ఏమన్నాయా? ఇంకా మన ప్రభుత్వం వచ్చిన ఇంకే సమస్యలు ఏం పెండింగ్ ఉన్నాయి? సమస్యలు అంతేనా? అన్నీ వస్తాయా నీకు? విజయనగరం జిల్లా మెంటాడ మండలం కొంపంకి గ్రామంలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం మండల అధ్యక్షుడు రాయిపల్లి రామారావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ సీఎం రాజన్న దొర మాట్లాడుతూ కార్యకర్తలు నాయకులు ప్రణాళిక వేసుకోవాలని, గ్రామాలలో తిరగాలని, ఇంటింటికి వంచన కార్యక్రమాన్ని చేపట్టి కూటమి మోసాలపై ప్రజలను చైతన్యపరచాలని కోరారు. ఈ సమావేశంలో ఎంపీపీ రెడ్డి, సన్యాసి నాయుడు, వైస్ ఎంపీపీలు సారిక ఈశ్వరరావు, పొట్టంగి దుర్గ, ఆ పార్టీ నాయకులు లెంక రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు. మరి కొంతమంది పెద్దలు తీసుకుని వెంటనే ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. వైస్ ఎంపీపీ ఈశ్వరరావు గారిని మాట్లాడుతుందే కోరుతున్నాం. ఆయన గౌరవం, ఆయనంటే నాకు గౌరవం, ఆయనంటే నాకు అభిమానం, మాది అభిమానం. ఎందుకంటే ఒకటి పని చేస్తాం కలిసి. ఆయన మా దగ్గర బీఓగా చేశారు, సబ్ కలెక్టర్ చేశారు. కాబట్టి వ్యక్తిగతంగా ఆయన ఎటువంటి వారు నాకు తెలుసు. అటువంటి అధికారులు కూడా బాధపడి భరించలేక మనసాలు ఉన్నది బయటకు అనేస్తున్నారంటే ఆలోచించండి ప్రభుత్వ పనితీరు ఎలా ఉందో. భయపెట్టడం, బెదిరించడమే ప్రతి ఒక్కరు కూడా. మేము చెప్పిందే జరగాలి, వైసీపీ వాడికి ఏమి ఇవ్వకూడదు, టీడీపీ వాడికే జరగాలి, అదే వాళ్ళు చెప్తుంది. మన నాయకుడు అప్పుడు ఏం చెప్పారు? ఇది ఈ యొక్క సంజయ్ రెడ్డి గారు చెప్పలేదు, లేదా మీ విజయనగరం మంత్రి గారు చెప్పలేదు, చంద్రబాబు గారు చెప్పారు వైసీపీకి ఏం చేయకండి, అధికారులు మీటింగ్ లో చెప్పారు. మరి మన నాయకుడు కులం చూడొద్దు, మతం చూడొద్దు, రాజకీయం చూడొద్దు, పార్టీ చూడొద్దు, అర్హతను ప్రతి ఒక్కరికి మేలు చేయమన్నారు. అదే మనం చేసింది రాజ్యాంగబద్ధంగా మంచిదైనప్పుడు కూడా రాజకీయ పరంగా మనకు నష్టం చేసిందనేది ఒక భావన మన నాయకులందరిలో ఉంది. అదే ఎక్కడికారు చెప్తున్నారు. ఈ విషయం మేము చాలా సార్లు నేను కానీ, మన జిల్లా పరిషత్ చైర్మన్ గారు కానీ, అలాగే పెద్ద ఆయన బస్ సత్యనారాయణ గారి ప్రత్యేకంగా చెప్పాం. ఎక్కడైనా వాలంటీర్ల పరిస్థితి ఎలా ఉంటుంది, దానివల్ల మనకు జరగబోయే నష్టాలు ఎలా ఉంటాయి, సచివాలయాలు ఎలా ఉంటాయి, మనం ఏం చేస్తే బాగుంటుంది చెప్పాం. అంటే ఆయన ఒక పద్ధతి తీసుకున్నారు. టీడీపీ 2019 ఓడిపోవడానికి ఇష్టం ముందు తినేశారు, ఆ అవినీతే కారణము. కాబట్టి మన కార్యకర్తలు కరెక్ట్ కాకూడదు, మనం రెండోసారి మళ్ళీ గెలుస్తాం, ఎన్ని మంచి పనులు చేస్తున్నాం కాబట్టి అప్పటి నుంచి మన కార్యకర్తలకి నాయకులు గౌరవంగా చూసుకుందామనే భావంలో జగన్ గారు ఉండేవారు. కానీ ఎన్ని పథకాలు పెట్టా రాలేదు, దురదృష్టం. మరి మనం నేను పడ్డాను, అందరూ కూడా ఆయనతో పాటు అందరూ బాధపడతాం. మీరు ఎంత మంచి మన మండలంలో ఉన్న మరికొంత బాపట్ల జిల్లా రేపల్లె టీడీపీ కార్యాలయంలో 24 మంది దివ్యాంగులకు ఉచిత ఎలక్ట్రిక్ ట్రై సైకిళ్లను మంత్రి అనగాని సత్యప్రసాద్ సౌజన్యంతో సోదరుడు అనగానే శివప్రసాద్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ అవకాశాన్ని దివ్యాంగులు అందరూ సద్వినియోగం చేసుకుని తమ దైనందిన జీవితంలో ముందుకు సాగాలని అనగాని శివప్రసాద్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అనగాని శివప్రసాద్, కృష్ణా పశ్చిమ డెల్టా ప్రాజెక్టు కమిటీ చైర్మన్ పంతాని మురళీధర్ రావు, రేపల్లె పట్టణ టీడీపీ అధ్యక్షులు మేక రామకృష్ణ, జీవి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రేపల నియోజకవర్గానికి సంబంధించి గౌరవ మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్ గారి సౌజన్యంతో రేపల నియోజకవర్గంలో వికలాంగులైనటువంటి దివ్యాంగులకు 24 ఉచిత బ్యాటరీ ట్రైసైకిల్స్ మంజూరు కావడం జరిగింది. వాటన్నింటినీ కూడా పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఈరోజు పెద్దలో గౌరవనీయులు సత్యప్రసాద్ గారు చేతుల మీదుగా, అదేవిధంగా పెద్దలో మురళయ్య గారి చేతుల మీదుగా ఈరోజు దివ్యాంగులకు అందించడం జరిగింది. ఈ అవకాశాన్ని వినియోగించుకొని అందరూ కూడా ఈ స్కీమ్లో పాల్గొని రాబోయే రోజుల్లో మరిన్ని ట్రైసైకిల్ పొందే విధంగా అందరూ ముందుకు. రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రేపల నియోజకవర్గానికి సంబంధించి గౌరవ మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్ గారి సౌజన్యంతో రేపల నియోజకవర్గంలో వికలాంగులైనటువంటి దివ్యాంగులకు 24 ఉచిత బ్యాటరీ ట్రైసైకిల్స్ మంజూరు కావడం జరిగింది. వాటన్నింటినీ కూడా పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఈరోజు పెద్దలో గౌరవనీయులు సత్యప్రసాద్ గారు చేతుల మీదుగా, అదేవిధంగా పెద్దలో మురళయ్య గారి చేతుల మీదుగా ఈరోజు దివ్యాంగులకు అందించడం జరిగింది. ఈ అవకాశాన్ని వినియోగించుకొని అందరూ కూడా ఈ స్కీమ్లో రాబోయే రోజుల్లో మరిన్ని ట్రైసైకిల్ పొందే విధంగా అందరూ ముందుకు. రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రేపల నియోజకవర్గానికి సంబంధించి మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్ గారి సౌజన్యంతో రేపల నియోజకవర్గంలో వికలాంగులైనటువంటి దివ్యాంగులకు 24 ఉచిత బ్యాటరీ ట్రైసైకిల్స్. మెదక్ జిల్లా వ్యాప్తంగా ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని చేపట్టామని రాజ్ అన్నారు. ఈ మేరకు నిజామపేట మండల రాంపూర్ నగరం గ్రామాలను శుక్రవారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలం నీటి నిలువ ఉన్నట్లయితే దోమల ద్వారా డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యా లాంటి విష జ్వరాలు ప్రబలే అవకాశం ఉందన్నారు. డెంగ్యూ వ్యాధి ప్రాణాంతకమని, ఇళ్లలో పరిసరాలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించినట్లయితే ఎలాంటి రోగాలు దరిచేరవని కలెక్టర్ తెలిపారు. గ్రామాలలోని ప్రజలు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాజిరెడ్డి, ఆర్ఐ ప్రీతి, ఎంపీఓ ప్రవీణ్, హౌసింగ్ ఏఈ సంధ్య, కార్యదర్శులు హరీఫ్, హుస్సేన్ పాల్గొన్నారు. అదే సార్, జేసీబీ పెడితే గుంత పెద్దదవుతుందని వాళ్ళ కళ్ళతో చూపిస్తాను సార్. ఎందుకంటే అక్కడ అతన్న పెట్టుకోవచ్చు, ఇతన్న పెట్టుకోవచ్చు. ఎక్కడ కిచెన్ ఎట్ వస్తుంది సార్? ఇది అదే అదే బెడ్రూమ్ కిచెన్, అది అక్కడ అది కిచెన్ సార్, అది కిచెన్ సార్, ఇది బెడ్రూమ్, ఇది హాల్. చిన్న హాల్ ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఇప్పుడు బేస్మెంట్ కింద పెట్టలేదా? ఇదేనా? రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఇబ్రహీంపట్నం ప్రజాభవన్లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం 3 మండలాలలో రోడ్లు మొత్తం అస్తవ్యస్తంగా ఉన్నాయని ఎమ్మెల్యే మల్రెడ్డి తెలిపారు. 3 మండలాలలో 72 గ్రామ పంచాయతీలలో రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి వసతి కల్పిస్తూ గ్రామంలో ప్రతి అర్హునికి రేషన్ కార్డు ఇవ్వాలని అధికారులను ఆయన ఆదేశించారు. మంత్రి పదవి రాకపోతే మీకెందుకు, అది మా పార్టీకి సంబంధించింది అంతర్గత విషయమని తెలియజేశారు. మంత్రి పదవి ఉన్నా లేకున్నా నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానన్నారు. మూడు మండలాలు అయితే అస్తవ్యస్తంగా యాచారము, ఇబ్రాహీంపట్నం, మంచాల, ఇబ్రాహీంపట్నం మున్సిపాలిటీ కూడా తత్వాలం అంటే ఎక్కడ చూసినా వరస్ట్గా డ్రైనేజ్ వ్యవస్థ, వరస్ట్గా రోడ్ల వ్యవస్థ, సరైనటువంటి నీటి సదుపాయం లేకపోవడం, ఇవన్నింటినీ కూడా ఒక్కొక్కటి ప్రతి విలేజ్లో ఇంకొక 6 విలేజ్లు ఉన్నాయి. నేను డెవలప్మెంట్ చేసిన ఇంకా పోలేదు. ప్రతి గ్రామంలో కూడా రోడ్లేసుడు మొత్తం 100% అయిపోయింది. ప్రతి గ్రామానికి 20 లక్షల కంటే తక్కువ ఇప్పుడు ఇవ్వలేదు. 75 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. సార్ ఇటు సార్ స్ట్రైట్
75 గ్రామ పంచాయతీలలో కూడా ఈరోజు రోడ్లు వేసే కార్యక్రమం, డ్రైనేజ్ వ్యవస్థను చేస్తున్న కార్యక్రమం, ప్రతి ఇంట్లో రేషన్ కార్డు వచ్చేటట్టుగా అధికారులకు 1కి 2 సార్లు చెప్పినటువంటి రోడ్లు 3 మండలాలు అయితే అస్తవ్యస్తంగా వ్యాచారము. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ జోన్ పరిధిలో వేర్వేరు ప్రాంతాల్లో 5 వ్యక్తులు మృతి చెందిన ఘటనలు కలకలం రేపింది. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో పుప్పాలగూడ వైన్స్ ముందు గుండెపోటుతో ఒక వ్యక్తి మృతి చెందాడు. కోకాపేట లేబర్ వద్ద జరిగిన వాగ్వివాదం కారణంగా ఒక వ్యక్తి గుండెపోటుతోనే మరణించాడు. రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో CCS పొల్యూషన్ ఎదురుగా గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. ఈ ఘటనలపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేసుకుని లోతుగా దర్యాప్తు చేస్తున్నామని డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. లేబర్ క్యాంప్ అంటే గోశాల అమ్మ బయలుదేరిందట లేబర్ క్యాంప్ అంటే గోశాల అమ్మ బయలుదేరిందట లేబర్ క్యాంప్ అంటే గోశాల. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు A1 TV తెలుగు న్యూస్.